నేచురల్ స్టార్ నాని పేరుకి ముందున్న ట్యాగ్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చేసింది. యాంగ్రీ స్టార్ లేదా యూనిక్ స్టార్ అని మార్చాలి. ఎందుకంటే నాని చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి. దసరా మూవీ దగ్గర నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నాని నుంచి రాబోతున్న ది ప్యారడైజ్ కూడా ఆ కోవకి చెందిందే. ప్యారడైజ్ గ్లిమ్స్ వదిలినప్పుడు నానిని చూసి అందరూ షాక్ అయ్యారు. ముక్కుకి రింగ్, పచ్చబొట్టు, పొడవాటి జడలతో నాని బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏ తెలుగు సినిమా హీరో ఇలాంటి గెటప్ ట్రై చేయలేదు. పక్కింటి అబ్బాయిగా న్యాచురల్గా యాక్ట్ చేసే నాని ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడని ఎవరైనా అనుకున్నారా? లేనేలేదు. కానీ నాని చేసి చూపించాడు. ఇప్పుడు ఆడియన్స్ మాత్రమే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ప్యారడైజ్ గురించి ఆత్రుతంగా ఎదురు చూస్తుంది. అవేమీ పట్టించుకోకుండా నాని మాత్రం షాకుల మీద షాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అవే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారాయి. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. ది ప్యారడైజ్ కోసం మేకర్స్ భారీ సెట్స్ వేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం హైదరాబాద్ శివార్లో 30 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. ఒక భారీ స్లమ్ ఏరియాని ఆ సెట్ ద్వారా క్రియేట్ చేశారు. ప్రస్తుతం అందులోనే షూటింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో భారీ సెట్కు ప్లాన్ చేస్తున్నారట. 7.5 కోట్లు పెట్టి ఆ సెట్ను తయారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫలక్నుమా ప్యాలెస్ను పోలి ఉండే ఆ సెట్ కోసం ఏర్పాటు చేస్తున్నారట. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఆ సెట్ను నిర్మిస్తున్నారు. అంటే ప్యారడైజ్ కోసం ఇప్పటికే 2 సెట్స్ వేశారు. సినిమా కంప్లీట్ కావాలంటే మరిన్ని సెట్స్ అవసరం అవుతాయని అంటున్నారు. ప్యారడైజ్ సినిమాకు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. దాన్ని బట్టే కంటెంట్ పై మేకర్స్ కున్న నమ్మకం తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా అందుతోంది. డిసెంబర్ చివర్లో ది ప్యారడైజ్ నుంచి మరో గ్లిమ్స్ రాబోతుందట. మరి అందులో ఏం ప్లాన్ చేశారో? ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ మ్యాడ్నెస్ క్రియేట్ చేసింది. మరి రెండో గ్లిమ్స్ ఎలా ఉంటుందో చూడాలి.